ఆంధ్రప్రదేశ్ ఓటర్లందరికీ నా యొక్క నమస్కారం. ఇంకొన్ని గంటల్లో ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ జరగబోతున్నాయి. ప్లీజ్ మీరు వేసే ప్రతి ఓటు మీ తలరాతను మార్చబోయే ఓటు, మీ భవిష్యత్తును మార్చబోయే ఓటు, మీ పిల్లల భవిష్యత్తును మార్చబోయే ఓటు. ఆ ఓటు వేసే ముందు ఒకసారి ఆలోచించండి. మన ఆంధ్రప్రదేశ్లో గత 5 సంవత్సరాలుగా జరిగినటువంటి అభివృద్ధి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి జరగలేదు. ప్రతి ఒక్క విలేజ్లో ఒక విలేజ్ క్లినిక్, ప్రతి ఒక్క విలేజ్లో ఒక విలేజ్ రైతు భరోసా కేంద్రం, ప్రతి ఒక్క విలేజ్లో గ్రామ సచివాలయం, ప్రతి ఒక్క విలేజ్లో డిజిటల్ లైబ్రరీలు కడుతున్నారు. ప్రతి ఒక్క విలేజ్లో మన నాడు నడికిన మన స్కూల్స్ బాగు చేశారు. ఇంగ్లీష్ మీడియం, అదే స్కూల్లో చదువుతున్న పిల్లలకి పుస్తకాలు, బైలింగుల్ టెక్స్ట్ బుక్స్, ఒక పక్కల ఇంగ్లీషు, ఒక పక్కల తెలుగు మీడియం, ప్రతి ఒక్క స్కూల్లో డిజిటల్ బోధన. ఇంతకుముందు ఎప్పుడైనా ఉన్నాయా? మన కంటికి కనపడేటటువంటి అభివృద్ధిని చూసి ఓటు వేయండి. గ్రాఫిక్స్ని చూసి ఓటు వేయకండి. వాళ్ళ మాటలు నమ్మకండి. జగన్మోహన్ రెడ్డి గారు ఖర్చు పెడుతున్నటువంటి ప్రతి పైసా హ్యూమన్ డెవలప్మెంట్ అంటారు, అంటే మానవ అభివృద్ధి. ఎప్పుడైతే మానవుడు అభివృద్ధి చెందుతాడో అప్పుడే ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ జరుగుతుంది. ఇది మేము చెప్పింది కాదు, పెద్ద పెద్ద మేధావులు చెప్పిన మాట. ప్రతి ఒక్కడు ఎప్పుడైతే విద్యావంతులు, చదువుకున్న వాళ్ళు ఉద్యోగవంతులు అవుతారో అప్పుడే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుంది. గుర్తుపెట్టుకోండి. జగన్మోహన్ రెడ్డి గారి కళ ప్రతి పేదవాడి ఇంట్లో ఒక కలెక్టర్గా, ఒక డాక్టర్గా, ఒక లాయర్గా, ఒక ఇంజనీర్లుగా తీర్చిదిద్దాలని. అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి రిఫార్మ్స్, మార్పులు తీసుకొచ్చారు. సో జగన్మోహన్ రెడ్డి గారికి మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించండి. మీరు ఓటు వేసే ముందు ఆలోచించండి. జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి ప్రతి ఒక్క స్కీము ఒక రేషనల్ ఉంది, అంటే ఒక రీజన్ ఉంది. ఒక స్కీమ్ ఇస్తున్నారంటే ఆ స్కీమ్ వల్ల ఖచ్చితంగా ఆ పేద మధ్యతరగతి కుటుంబాలు ఏదైతే ఉన్నాయో ఆ స్కీమ్ వల్ల వాళ్ళు అభివృద్ధి చెందే అవకాశం 100% ఉంది. ఏదో స్కీమ్లు ఇస్తున్నారు, ఊరికి డీబీటీ ద్వారా పనిచేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు, అప్పులు చేసేస్తున్నారు అని అనుకోవద్దండి. ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు చేసేస్తున్నాడు, ఆంధ్రప్రదేశ్ శ్రీలంక అయిపోతుందని చెప్తున్నారో అలాంటి వాళ్ళు ఇప్పుడు అంతకంటే డబుల్. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఏటా 70,000 కోట్ల రూపాయలు పేదవాళ్ళకి, బడుగు బలహీన వర్గాలకు ఇస్తున్నారు. ఇప్పుడు అదే చంద్రబాబు నాయుడు గారు 1,60,000 కోట్లు ప్రకటించినారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు 70,000 కోట్లు ఇస్తేనే శ్రీలంక అయిపోతుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు 1,60,000 కోట్లు ఇచ్చినప్పుడు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఇంకా అప్పులు పాలైపోయి ఇంకా ఏ విధంగా ఎలా అయిపోతుంది మీరే ఒకసారి ఆలోచించండి. అంటే వీళ్ళు చెప్పేదంతా అబద్ధం. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ప్రతి స్కీమ్లో అభివృద్ధి ఉంది, హ్యూమన్ డెవలప్మెంట్ ఉంది. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు వాటికి ఆలోచించి ఇస్తున్నారు, ఊరికినే ఇవ్వట్లేదు. తద్వారా పిల్లలు చదువుకుంటారు, అలా మోటివేట్ చేయడం వల్ల అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో కృషి చేస్తున్నారు. ప్లీజ్ దయచేసి మీ అమూల్యమైన ఓటు వేసి జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించండి. కేవలం జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చినటువంటి 5 సంవత్సరాల్లో 2 సంవత్సరాల్లో కరోనా కంప్లీట్ షట్ డౌన్, ప్రపంచమే అతలాకుతం. అలాంటి సిచ్యువేషన్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజల పట్ల ఎంత హ్యుమానిటీ చూపించారంటే ఎక్కడే కానీ ఏ ప్రజలు కానీ కరోనాతో ఇబ్బంది పడకూడదని చెప్పి వాళ్ళని ప్రతి ఒక్కటి మెడికల్ టెస్టుల దగ్గర నుంచి, హాస్పిటల్స్ దగ్గర నుంచి, కోవిడ్ టెస్టుల దగ్గర నుంచి, అలాగే వాళ్ళకి క్వారంటైన్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి వాళ్ళకి కావాల్సిన క్వాలిటీ ఫుడ్, మంచి ప్రోటీన్ డైట్ కానించి ప్రతి ఒక్కటి జాగ్రత్త తీసుకొని తన సొంత ఇంట్లో ప్రజలకి ఏ విధంగా జరుగుతుందో, తన సొంత ఇంట్లో మనుషులకి ఏ విధంగా జరుగుతుందో అలా ప్రజల గురించి ఆలోచించి చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అందుకే కరోనా కష్టకాలంలో కూడా ఆంధ్రప్రదేశ్ని నెంబర్ 1గా నిలబెట్టగలిగారు. దాన్ని కనుక ఇప్పుడు మనము ఆ రుణం తీర్చుకోకపోతే నిజంగా మనం తప్పు చేసిన వాళ్ళం అవుతాం. జగన్మోహన్ రెడ్డి గారు 10 షిప్పింగ్ హార్బర్లు, 4 సీపోర్ట్లు, అలాగే ఫిష్ ల్యాండింగ్లు, గన్నవరం ఎయిర్పోర్టు, ఇంకెన్నో 17 మెడికల్ కాలేజీలు, ప్రతి ఒక్కటి నాడు నేడు కింద స్కూల్స్ అయితేనేమి, అలాగే ప్రతి గ్రామ సచివాలయంలో 1,70,000 మంది పర్మనెంట్ ఉద్యోగులు, వాళ్ళు గవర్నమెంట్ ఉద్యోగస్తులు. ఈరోజు వాళ్ళు 30,000 జీతం పొందుతున్నారు. గుర్తుపెట్టుకోండి, మన స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు మనకు 4 లక్షల ఉద్యోగాలు ఉంటే కేవలం 5 సంవత్సరాల నుంచే జగన్మోహన్ రెడ్డి గారు 2 లక్షల పైచిలకు గవర్నమెంట్ ఉద్యోగాలు ఇప్పించారు. అంటే స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆలోచించండి. 2019 నుంచి 2024 వరకే జగన్మోహన్ రెడ్డి గారు 2 లక్షల ఉద్యోగాలు ఇప్పించారు. ప్లీజ్ బిఫోర్ క్యాస్ట్ యువర్ ఓట్, థింక్ బిఫోర్ యువర్ ఓట్. ఓకే, ప్లీజ్ డోంట్ బిలీవ్ చంద్రబాబు నాయుడు అండ్ పవన్ కళ్యాణ్. ఇదే పవన్ కళ్యాణ్ ఇప్పుడు వస్తాడు,
మళ్ళీ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత హైదరాబాద్కి వెళ్ళి సినిమాలు చేసుకుంటాడు. ఇప్పుడు ఎవరైతే పిఠాపురంకి వచ్చి క్యాంపెయిన్ చేసినారో జబర్దస్త్ టీం వీళ్ళంతా ఎప్పుడు కరోనా కష్టకాలంలో మీకోసం రాలేదు. ఒకసారి ఆలోచించండి. చంద్రబాబు నాయుడు గారి మాటలు నమ్మి మోసపోకండి. దయచేసి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అందరికీ ఒకే విజ్ఞప్తి చేస్తున్నాను. దయచేసి మీ ఓటు వేసే ముందు ఆలోచించండి. జగన్మోహన్ రెడ్డి గారు ఏది చెప్పారో అది చేశారు. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుంది. ఇంకొక 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారితో నిలబడండి. మంచి అభివృద్ధి చేసి చూపిస్తారు. ఇండస్ట్రీస్ అంటే ఒక్క రోజులో ఓవర్ నైట్లో ఇండస్ట్రీస్ చేయడం కుదరదు. ఇది ఇంపాసిబుల్. హైదరాబాద్ లాంటి పెద్ద నగరం నిర్మించడానికి ఇన్ని సంవత్సరాలు పట్టింది. నిజాం కాలం నుంచి ఇప్పుడు కనీసం 50 సంవత్సరాలు పెట్టింది. అలాంటిది జగన్మోహన్ రెడ్డి గారు వైజాగ్ని డెవలప్ చేస్తామంటున్నారు. ఇంకొక 5 సంవత్సరాలు అవకాశం ఇద్దాం జగన్మోహన్ రెడ్డి గారిని. ప్లీజ్ దయచేసి అందరూ సపోర్ట్ చేయండి. అలాగే చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి హామీలకి మీరు లొంగకండి. వాళ్ళు ఇచ్చే డబ్బులకి మీరు లొంగకండి. జగన్మోహన్ రెడ్డి గారిని సపోర్ట్ చేయండి. మీ పిల్లల భవిష్యత్తు మారుతుంది. ఒకసారి మీ ఓటు వేసే ముందు ఆలోచించండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్ ఆంధ్రప్రదేశ్ ఓటర్స్. ప్లీజ్ సపోర్ట్ టు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అండ్ వైఎస్ఆర్సీపీ వన్స్ మోర్ 2024. ప్లీజ్ డోంట్ బిలీవ్ Chandrababu Naidu fake propagandas and fake news. Jagannath Reddy is the only one who create the history in Andhra Pradesh. Jagannath Reddy is the one who developed the Andhra Pradesh. Jagannath Reddy is the one who implement what he given promises before the election in manifesto. The one and only vice Jagannath Reddy. Please support Jagannath Reddy and his party YSRCP in 2024. Human development is the real development in the society. Everywhere you can go in the world, education and health is the first priority giving all foreign countries. So that's the reason why Jagannath Reddy putting lot of efforts in Andhra Pradesh in health and education sector. So please kindly vote and support Vice Jagannath Reddy and give your valuable confidence through your vote to Vice Jagannath Reddy, so that he will give you good benefit and he will show his humanity and he will do his best coming 5 years. Hopefully everyone will support Vice Jagan and will make Andhra Pradesh develop in Jagannath Reddy leadership. Thank you for all. Sign off. Nenu Misadi.